టీవీ45 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలోని గోదావరిలో నిన్న 8 మంది యువకులు గల్లంతైన విషయం విదితమే. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టగా గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన 7 కోసం గాలింపు చర్యలను కొనసాగుతున్నాయి. సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు. కె గంగవరం మండలం షేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ రామచంద్రాపురం మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీరిలో కొందరు మధ్యాహ్నం భోజనాల తర్వాత ఈత సరదా తీర్చుకునేందుకు గోదావరి నదికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా 8 మంది గల్లంతయ్యారు. 3 ప్రాణాలతో బయటపడ్డారు.